Okay. So yesterday, any doubts, guys? నిన్న No, sir. జరిగిన కాన్సెప్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ ఆల్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? No doubts, చెప్పాలి. sir. Fine, sir. No doubts. ఎనీ No డౌట్స్? doubt, sir. డౌట్స్ ఏం లేవా? అరే ఉంటే ఉన్నాయనో లేవనో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయండి బాయ్. లేవు sir. నో డౌట్స్ లేవు. Doubts ఏం లేవు, sir. మాట్లాడండి దయచేసి. పేరు పెట్టి పిలిస్తేనే పలికేటట్టున్నారుగా మీరు. లెట్ మీ కాల్. వన్ సెకండ్. గిరీష్, ఎనీ డౌట్స్? నో డౌట్స్. హలో I cannot hear you guys. హలో What is the problem? Is the problem with me or with you? Am I audible, guys? Yes, sir. Yes. Oh, but you are not audible. One second. Let me check what is the problem. Hmm. Okay, can anyone speak now? Can you check? Yes. Now I can hear you all. Okay, let us start now. So no doubts, huh? Ninna DML operations creating the table. Very good. So I should feel proud, huh? Okay. So today we will see another topic. One second. Yeah. Today it's DDL. Yesterday DML. What is DML, guys? DML అంటే ఏంటి? Okay. What all the commands comes under DML? Very good. Okay. So under DDL, it's nothing but a data definition language. Okay. So data definition language. ఇందులో we will get create, alter, drop and truncate. ఓకే, క్రియేట్ ఎందుకు వాడతామంటే టు క్రియేట్ ఎనీ న్యూ ఆబ్జెక్ట్ ఇన్ SQL సర్వర్. ఓకే, ఆల్టర్ టు మోడిఫై ఆర్ టు ఆల్టర్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ SQL సర్వర్. Drop means to drop any object. Truncate means to erase the data. ఓకే, సో బేసిక్గా క్రియేట్ అనేది ఏంటంటే ఈ క్రియేట్ అనే కీవర్డ్ ఎందుకు వాడతారు అంటే ఇందులో మీకు ఇక్కడ చూస్తే యు సీ గైస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టేబుల్స్, వ్యూస్ అండ్ ఇన్సైడ్ దీస్ యు సీ స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్. ఓకే, వాట్ ఆల్ వీ హ్యావ్? సో వ్యూస్, టేబుల్స్, programmability, functions అండ్ అదర్ థింగ్స్. సో సీక్వెల్ సర్వర్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి వి యూజ్ ద కీవర్డ్ కాల్డ్ క్రియేట్. అది ఏదైనా కానివ్వండి, ఇన్ ద కమింగ్ క్లాసెస్ మీకు అర్థమవుతుంది ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి సీక్వెల్ సర్వర్లో, ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి. సో ఆ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికైనా ఇట్ స్టార్ట్స్ విత్ క్రియేట్ కీవర్డ్.
Okay, this is clear. And now alter means, let's say for example you have created the object, or let's say ఒక టేబుల్ క్రియేట్ చేశారు అనుకుందాం. ఓకే, ఆ టేబుల్లో ఏదైనా రాంగ్ గా డిజైన్ చేశారు అనుకుందాం. లెట్స్ సే దిస్ టేబుల్ ఐ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, సో ఈ టేబుల్ స్ట్రక్చర్ ఎలా తెలుసుకోవాలి? సో బేసిక్గా ఇప్పుడు ఈ టేబుల్ అంటే దీంట్లో కాలమ్స్ ఉంటాయి కదా, డేటా టైప్స్ ఉంటుంది కదా. సో ఎలా అంటే ఇక్కడ టేబుల్స్ ఉందా, ఇక్కడ ఈ టేబుల్ ఉందా, ఇక్కడ ప్లస్ సింబల్ ఎక్స్పాండ్ చేయండి, యు సీ కాలమ్స్, ఎక్స్పాండ్ కాలమ్స్. ఓకే, సో ఇక్కడ మీరు క్రియేట్ చేసిందంతా వస్తుంది. ఎంప్లాయీ ఐడి ఇస్ ద కాలమ్, ఇంట్ ఈస్ ద డేటా టైప్, నల్ అనేది వదిలేయండి, నేను తర్వాత చెప్తాను. ఎంప్లాయీ నేమ్ అనేది ఎంప్లాయీ నేమ్, డేటా టైప్ శాలరీ, డేటా టైప్, డేట్ ఆఫ్ జాయిన్, డేటా టైప్, ఎవ్రీథింగ్. సో యూ కెన్ సీ, లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ అనే దానికి నేను varchar ఇచ్చాను. ఓకే, రేపు పొద్దున ఏమైంది, ఆ టేబుల్లో ఈ ఎంప్లాయీ నేమ్ అనే దానికి varchar డేటా టైప్ కాదు, దెర్ ఈజ్ అ సమ్ అదర్ డేటా టైప్. 1 సెకండ్ విహార్ చెప్పు, జాయిన్ అయ్యావా? No, I'm sending now. Sorry guys. ఓకే, సి ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ అనే కాలం ఉంది. ఓకే, ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలంకి నేను varchar అనే డేటా టైప్ ఇచ్చాను. ఓకేనా, ఈ varchar అనే డేటా టైప్ని లెట్స్ సే ఐ వాంట్ టు చేంజ్ ద డేటా టైప్, బికాస్ రేపు పొద్దున నాకు రిక్వైర్మెంట్ చేంజ్ అయింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిక్వైర్మెంట్ చేంజ్ అయింది, ఐ వాంట్ టు చేంజ్ ద డేటా టైప్ అంటాడు కస్టమర్. ఏమంటాడు, ఇందులోకి వచ్చే డేటా ఇది కాదు, దీంట్లోకి వేరే డేటా వస్తుంది అన్నప్పుడు varchar అనేది సపోర్ట్ చేయదు అనుకోండి, దెన్ లెట్స్ సే ఈ టేబుల్లో ఈ కాలమ్ని రిపేర్ చేయాలి మనం. ఓకే, సో లెట్స్ సే సింపుల్గా ఇప్పుడు మనకు ఫైనల్ గోల్ ఏంటి, ఆ కాలంకి డేటా టైప్ చేంజ్ చేయడం మీ ఫైనల్ గోల్. ఓకే, సో ఆ కాలం ఎక్కడుంది, టేబుల్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆ కాలం దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ టేబుల్ లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు కాలం ఈజ్ లైక్ యువర్ బెడ్రూమ్, టేబుల్ ఈజ్ లైక్ యువర్ హోమ్. ఓకే, నువ్వు ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అన్లాక్ ద మెయిన్ డోర్, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హౌస్. సో ఫస్ట్ యూ నీడ్ టు ఇప్పుడు ఈ కాలం ఎక్కడుంది, టేబుల్లో ఉంది. ఆ కాలంని చేంజ్ చేస్తున్నాము అంటే టేబుల్లో కూడా ఒక చేంజ్ జరిగినట్టే కదా. ఇప్పుడు లెట్స్ సే యూ హ్యావ్ యువర్ బెడ్రూమ్. ఓకే, ఆ బెడ్రూమ్లో ఒక కొత్త గోడ కట్టారు మీరు, అది బెడ్రూమ్లోనే చేంజ్ జరిగినట్ట, ఎంటైర్ ఇంట్లో కూడా చేంజ్ జరిగినట్టే కదా. అఫ్ కోర్స్ బెడ్రూమ్లో దెర్ ఈజ్ అ చేంజ్. వేర్ ఈజ్ దట్ బెడ్రూమ్, ఇన్ ద హౌస్. సో ఇంట్లో కూడా ఒక చేంజ్ జరిగినట్టే కదా. సో కాబట్టి ఆల్టర్ టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, alter column. Okay, what is the column, employee name is the column, alter column. What is the column, you have to specify column. Okay, alter table, table name. ఓకే, ఇంట్లోకి వచ్చేసారు ఇక్కడ వరకు. తర్వాత alter column, column name. Okay, now you have to give the data type integer. Let us see. Okay, connect. No, it is in the master database. అందుకని ఏమంటుంది, కెనాట్ ఫైండ్ ద ఆబ్జెక్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఆ మాస్టర్ డేటాబేస్లో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ లేదు అంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి, ఏ డేటాబేస్లో వర్క్ చేస్తున్నావో అక్కడికి వెళ్ళి ఆ డేటాబేస్ చేంజెస్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు ఎంటర్. It says conversion failed when converting the varchar value Girish to data type int. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి ఎందుకు ఈ ఎర్రర్ వస్తుంది అనేది మీరు చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ గైస్. కొంచెం ఆగండి, పాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకండి. ఇప్పుడు మీరు చెప్పండి, కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే మీకు ఇది ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు మీకు అర్థమవుతుంది. చెప్పండి, ఎందుకు మనం ఆ కాలం మీద చేంజ్ చేయలేకపోతున్నామో
అది మీకు అర్థమవుతుంది, చెప్పండి. చదవండి, ఎర్రర్ చదవండి, ఫోకస్ ఆన్ ద ఎర్రర్. Exactly, guys. Good job. Karthik, right? Very good. So, why it is not converting, why it is not able to change the column data type? Already ఆ కాలంలో గిరీష్ రమేష్ అనే వాల్యూస్ ఉన్నాయి, అవి varchar డేటా టైప్స్ అందులో ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఆ డేటా టైప్ తో ఉన్నాయి, కాబట్టి ఆ కాలంకి అనేది చేంజెస్ చేయడం కుదరదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు, ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఉండగా మీరు ఆ ఇంట్లో ఏదన్నా రిపేర్ చేయడం కానీ ఏదన్నా ఆ ఇంట్లో పడగొట్టాలంటే అవుతుందా? ఒప్పుకోరు కదా. వాళ్ళు ఉన్నప్పుడు అయితే పాసిబుల్ కాదు, వాళ్ళని ఖాళీ చేయించాలి. ఆ ఇల్లు ఖాళీ అయిన తర్వాతే యూ కెన్ డూ ఎనీ మోడిఫికేషన్స్ టు యువర్ హోమ్. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇందులో డేటా ఉన్న కారణంగా ఈ గిరీష్ అనే డేటా ఏంటి? varchar డేటా, రైట్? ఈ గిరీష్ అనే రమేష్ అనే డేటా ఇక్కడ ఉంది కాబట్టి ఈ కాలంకి చేంజెస్ చేయడానికి SQL సర్వర్ ఒప్పుకోదు. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, you need to delete this data before you modify any column. You need to delete the data. So what is, Karthik, tell me, what is the query to delete the data? Do not look at the code yesterday I sent. So try to recall and try. తప్పైనా పర్లేదు చెప్పండి. దయచేసి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. ఏ రోజు చెప్పింది ఆ రోజు బుర్రలోకి పోవాలి, లేదంటే మొత్తం ఒకేసారి పోవాలంటే పోదు. సో ఇది మీకు అర్థమైందా? ఎందుకు ఆల్టర్ అవ్వట్లేదు, ఎందుకు ఈ కాలంకి మనం డేటా టైప్ చేంజ్ చేయట్లేదు? లెట్సే మీరు ఒక కొత్త బట్టలు కొనుక్కున్నారు, ఆ బట్టలు మీరు వేసుకున్నారు, అది కొంచెం లూజ్ అవ్వడమో టైట్ అవ్వడమో జరిగింది. ఆ బట్టలు మీ ఒంటి మీద నుంచి తీసి దాన్ని ఆల్టరేషన్ చేపిస్తారా, మీ మీద ఉంచుకొని ఆల్టరేషన్ చేయించుకుంటారా? you're getting my point, right? You have to remove the clothes from the body and then only the tailor can make any changes. మీరు వేసుకుంటున్నా మీ మీదనే వాడు వచ్చి కుట్టలేడు కదా. ఇది కూడా అంతే. ఆల్రెడీ ఇందులో varchar అనే డేటా ఇక్కడ ఉంది కాబట్టి I cannot alter this column because that varchar data is there in the column, కాబట్టి I cannot. So if you want to make any changes to this column, you have to first delete the data and then give me the empty table, then only I can alter this data. అర్థమైందా కాలేదా? Guys, okay, Karthik, you have to tell me the query to delete the data for Girish and Ramesh. Tell me that, sir. డిలీట్ వాడాలని నాకు తెలుసు, బట్ క్వైరీ రాయాలి కదా. జస్ట్ డిలీట్ అని, సరే డిలీట్ అని రాసిన అయిందా? అలా అవ్వదు కదా, దానికి ఒక క్వైరీ రాయాలి. సో డిలీట్ ఫ్రమ్ సెలెక్ట్, ఓకే సరే చెప్పు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే అంతేనా? సెలెక్ట్ స్టార్ కొడితే ఏమొస్తుంది, అందులో ఉన్న డేటా వస్తుంది, కానీ నాకు అది కాదు కదా కావాల్సింది. ఐ వాంట్ టు డిలీట్ ద డేటా. డిలీట్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఎంప్లాయీ నేమ్ is equal to Girish. అంతేనా? Yes, single quote is must. Got it? So I have Ramesh, so I have to delete that guy also, otherwise it will not accept. Now I don't have any data
if you want to make any changes to this column now or to this table, you can do it. You got it? అయినా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఆ టేబుల్ ఉంది, ఆ కాలం ఉంది. వాట్ ఈస్ దిస్ కాలం? ఎంప్లాయీ నేమ్ ఇక్కడ ఏముంది? varchar 50 అని ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద టేబుల్ అండ్ ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ దట్. యు జస్ట్ ఎక్స్పాండ్ ద కాలమ్స్, యు సీ దట్ అయిందా? ఇంటీజర్ కి మారిందా? ద డేటా టైప్ ఇస్ చేంజ్డ్. Got it? Okay, now I'm making again, it's back to varchar 50. Okay, now I am just refresh this data table and I will see the columns. Varchar ainda? Any doubts? గుడ్. ఏదేది మళ్ళీ అడగమ్మా. ఎస్, గుడ్ క్వశ్చన్. ఓకే, అది ఇంకా అక్కడ దాకా రాలేదు, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తాను, తర్వాత చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, లెట్స్ సీ, ఐ విల్ షో యూ దట్ నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, గిరీష్, సురేష్. ఇంకొక 100 మంది ఉండనివ్వండి ఇలాగా. అదే కదండి క్వశ్చన్. ఇక్కడ ఒక్కొక్కరిని కాకుండా అందరినీ ఒకేసారి ఎలా ఐ హ్యావ్ టు రిమూవ్ అంటే, దెన్ లెట్స్ సే నా దగ్గర ఒక 10 నేమ్స్ ఉన్నాయనుకోండి. సింపుల్, ఇక్కడ మీకు ఆపరేటర్ అనేది నేను ఇంకా చెప్పలేదు కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. ఇన్ అనే ఆపరేటర్ వాడతాం, వేరే ఎంప్లాయీ ఐడి ఇన్ రమేష్ కామా Suresh. Sorry, it's not Ramesh, it's Girish. Okay. సో ఈ ఇన్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందిరా అంటే, మీరు ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వండి, n నంబర్ ఆఫ్ వాల్యూస్ యూ కెన్ గివ్. గిరీష్, రమేష్, సంతోష్, రవి, ఏ పేర్లు ఇచ్చినా సరే, ఏ వాల్యూ ఇచ్చినా సరే, మీరు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇస్తారో అవన్నీ ఈ ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది. ఈ గిరీష్ అనే వాల్యూ ఈ టేబుల్లో ఉందా? ఓకే, తీసేయి. సురేష్ అనే వాల్యూ ఇక్కడ ఉందా? ఉంటే తీసేయి, లేదంటే ఇట్ విల్ జస్ట్ ఇగ్నోర్. ఓకే, అలా మీరు ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్ని ఇక్కడ చెక్ చేస్తుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిలీట్ చేస్తుంది, లేని వాళ్ళని ఇగ్నోర్ చేస్తుంది. సింపుల్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ and I have deleted. You got it? 2 rows affected. అర్థమైందా? ఇన్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్ ఐదర్ ద వాల్యూ ఇస్ ఎగ్జిస్టింగ్. ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని, ఇది ఉందా? ఉంటే తీసేయి, ఇది లేదా వదిలేసేయి, నెక్స్ట్ దానికి వెళ్ళిపో, ఇది ఉందా? తీసేయి. అలా ఇన్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందా అంటే మనం ఇచ్చిన మల్టిపుల్ వాల్యూస్లో నుంచి ఒక్కొక్క వాల్యూని తీసుకొని చెక్ చేసి ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ వాల్యూ ఇక్కడ లేదు అంటే ఇట్ విల్ సింపుల్ ఇగ్నోర్ దిస్ వాల్యూ అండ్ విల్ గో టు ద నెక్స్ట్ వాల్యూ. ఓకే, we will see that later on, don't worry. This alter table, alter command అర్థమైందా? ఇక్కడ చూస్తే లెట్స్ సే, ఓకే ఫైన్, నేను ఒక కాలమ్ను ఆల్టర్ చేయాలనుకున్నాను, దట్ ఈస్ ఫైన్, ఆల్టర్ చేశాను. లేదు, ఇప్పుడు నాకు ఇక్కడ ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డేట్ ఆఫ్ జాయిన్, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్. వాడు ఏమంటాడు, క్లయింట్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వాడికి, ఇప్పుడు బిజినెస్ అనేది ఏంటి, డే బై డే ఇంప్రూవ్ అవుతూ పోతుంటుంది. అవునా? మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ని బట్టి, ఐ మీన్ మన బిజినెస్ జరిగేదాన్ని బట్టి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే కమింగ్ డేస్లో వచ్చే ఎక్స్పీరియన్స్ని బట్టి దే విల్ మేక్ ద చేంజెస్ కదా. అలాగే రేపొద్దున బిజినెస్ అంటాడు, అరే బాబు, మనం లాస్ట్ టైం ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ ఒకటి చేసాము, దాంట్లో డిపార్ట్మెంట్ వరకు మనం యాడ్ చేసాం కాలమ్స్, నాకు ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, I want to add the location of the employee also. You're getting my point? I want to add the location of the employee also, and I want to see each employee location where he is or she is working from అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ నాకేమో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డేట్ ఆఫ్ జాయిన్, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్. ఇక్కడ వీడు లొకేషన్ కూడా అడుగుతున్నాడు. నౌ
ఇప్పుడు ఆల్రెడీ ఈ టేబుల్ డిజైన్ అయిపోయింది, రైట్? ఈ టేబుల్ డిజైన్ అయిపోయింది. నౌ యూ హ్యావ్ టు అగైన్ ఆల్టర్ ద టేబుల్ అండ్ యూ నీడ్ టు యాడ్ ద కాలమ్. ఓకే, ద సేమ్ థింగ్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. ఆల్టర్ అంటే ఏం లేదు, ఇదేం పెద్ద కీవర్డ్ కాదు, సింపుల్ మన డైలీ లైఫ్లో మనం వాడేదే. ఆల్టరేషన్ అంటారు కదా, బ్యాగ్ ఆల్టరేషన్, క్లాత్స్ ఆల్టరేషన్ చేస్తుంటారు, అవునా? ఇది కూడా ఆల్టరేషన్ అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఒక 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 డ్రెస్ మనకు రెడీమేడ్గా దొరుకుతుంది, దాన్ని అంతా కుట్టేసి పెడతారు, అవునా? అది కొంచెం మనకు ఫిట్ అవ్వకపోతే ఏం చేస్తాం? ఆల్టరేషన్ చేపిస్తాం కదా. సో ఇది కూడా అంతే, టేబుల్ అనేది డిజైన్ అయిపోయింది. నవ్ యూ వాంట్ టు మేక్ ద చేంజెస్ టు ద టేబుల్ అండ్ యాడ్ అన్ ఎక్స్ట్రా కాలమ్. నవ్ యూ హ్యావ్ టు ఆల్టర్ ద టేబుల్. సింపుల్. ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటి, మనకి ఏం కావాలి? కొత్త కాలమ్ యాడ్ చేయాలి. సో నవ్ యూ హ్యావ్ టు కీప్ యాడ్ లొకేషన్. సో ఇది లొకేషన్ అనేది సిస్టమ్ కీవర్డ్ కాబట్టి బ్లూ కలర్ లో వచ్చింది. సో మీకు కాలమ్ లాగా కన్సిడర్ చేయదు సిస్టమ్ అనేది. అప్పుడు మీరు ఏం చేయాలి? కాలమ్ ని కానీ టేబుల్లో కానీ స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టుకుంటుంది అది ఆటోమేటిక్ గా. ఇప్పుడు చూడండి, ఇది టేబుల్ కదా, నేను దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడితే చూడండి ఆటోమేటిక్ గా స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి దీనికి. అలాగే ఇలా ఏదైనా మీకు తగిలినప్పుడు సింపుల్ గా దానికి స్క్వేర్ బ్రాకెట్ పెట్టేస్తే ఇట్ విల్ టర్న్ ఇన్ టు ద బ్లాక్ కలర్ అండ్ ఆ పొజిషన్ బట్టి అది కాలమ్ అని అది ఐడెంటిఫై చేసుకుంటుంది. గాట్ ఇట్? యాడ్ లొకేషన్. వాట్ ఈస్ ద డేటా టైప్? varchar is 50. Now I will execute. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ దాకా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎంప్లాయీ, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డేట్ ఆఫ్ జాయిన్, డెసిగ్నేషన్ అండ్ డిపార్ట్మెంట్ వరకు మాత్రమే ఉన్నాయి. Now I will just refresh this table. You see the columns list. You see location is added. Add in the location. See, you see location here. Now if you want to insert the data, okay, if you just want to insert the data, get these two fields. Okay, now just you have to add the location. So let's see. You see, now you have added the location. Clear guys, how to add a new column to the existing table? Let's say for example, పొద్దున మనకు he will come and say no, I don't want to see the department column in the table. I don't want department column. అది తీసేయమంటాడు వాడు. సింపుల్. ఏం చేస్తారు? యూ హ్యావ్ టు ఆల్టర్ టేబుల్. అగైన్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో మీరు ఏది చేయాలన్నా అది ఆల్టరేషనే అవుతుంది. ఓకే, యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా మీరు దాన్ని టచ్ చేశారంటే అది ఆల్టరేషన్ అని అర్థం. గెట్ ఇట్? ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. ఇప్పుడు ఏంటి? డ్రాప్. వాట్ ఈస్ దట్? డిపార్ట్మెంట్. డ్రాప్ కాలమ్ department. You got it? Now just see, department అనే కాలం వెళ్ళిపోయింది. ఎనీ డౌట్ సో ఫార్ గైస్ ఆల్టర్ కి సంబంధించి? సో నెక్స్ట్ వీ హ్యావ్ డ్రాప్. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా డ్రాప్ అనేది ఏంటంటే టు డ్రాప్ ఎనీ ఆబ్జెక్ట్. ఏది? ఒక టేబుల్ని డ్రాప్ చేయాలన్నా, ఒక డేటాబేస్ని డ్రాపింగ్ ఈజ్ నథింగ్ బట్ డిలీటింగ్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్. టేబుల్ని డిలీట్ చేయాలా, డేటాబేస్ని డిలీట్ చేయాలన్నా, ఇందాక మనం కాలమ్ని డిలీట్ చేసాం కదా, డిపార్ట్మెంట్ అనే కాలమ్ని డిలీట్ చేయాలన్నా వి యూజ్ దట్ వర్డ్ కాల్డ్ డ్రాప్ కీవర్డ్. యూనో ఇక్కడ చూసారా, డ్రాప్ కాలమ్. ఈ కాలమ్ని డ్రాప్ చేయాలంటే సింపుల్. Okay, if you want to drop the table, simple. Drop table, table name. It will be gone.
Okay, the table is deleted. I am just calling the table again. It says invalid object name, which means this employee's details table is no more existing in my database. You're trying to access is already been deleted. So I'm sorry, this is not in my database. Any questions on drop? So again, we have to go and you have to create the table. Okay, and now come down, you select, you see the data, but that, what is that? But data is not there. Again, you have to insert. ఇప్పుడు చెప్పాలి, ఓన్లీ కొత్త వాళ్ళే ఇప్పుడు చెప్పాలి దీనికి ఎర్రర్ ఎందుకు వస్తుందో చెప్పండి. ఓకే, చదవండి, అది ఎర్రర్ చదవండి. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా సరే మీరు డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు అంటే ఇట్ షుడ్ బి క్లియర్ గైస్. యూ హ్యావ్ టు సీ హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్, హౌ మెనీ వాల్యూస్ యు ఆర్ పాసింగ్. 1 2 3 4 5. ఇక్కడ ఈ కాలం టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి, కానీ మీరు 1 2 3 4 5 6 7 7 వాల్యూస్ పాస్ చేస్తున్నారు. అప్పుడు టేబుల్కి అర్థం కాదు. ఇప్పుడు లెట్సే మీరు ఒక బస్లో 6 సీట్లే ఉన్నాయి, రైట్? బస్లో 6 సీట్లే ఉన్నాయి, బట్ మీరు 7గురు వెళ్ళారు. ఎవరికి సీట్ ఇవ్వాలని అనుకుంటాడు డ్రైవర్? ఎవరికి ఇవ్వాలి సీటు? కన్ఫ్యూజన్ కదా, ఒకరికి ఇస్తే ఒకళ్ళకి గొడవ, అవునా కదా? అలా కాకుండా ఎంతమంది ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో అన్నే టికెట్లు పెట్టారనుకోండి, కొనుక్కున్నోడు వచ్చి స్ట్రైట్గా వెళ్ళి వాడి సీట్లో కూర్చుంటాడు. ఇక్కడ కూడా అంతే, నా దగ్గర 6 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 6 వాల్యూస్ నేను పాస్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ ఏమైపోతుంది? ఈ 101 ఎక్కడుంది? ఫస్ట్ పొజిషన్. ఇది ఎక్కడుంది? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఖతం. టేబుల్లో కూడా ఆ పొజిషన్ చూసుకుంటుంది. ఫస్ట్ పొజిషన్లో ఏముంది? ఎంప్లాయ్ ఐడి. ఆ 101 దీంట్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ పొజిషన్లో గిరీష్ ఉన్నాడు, దీంట్లోకి వెళ్ళిపోతాడు. థర్డ్ శాలరీ దీంట్లోకి వెళ్ళిపోతుంది. డేట్ ఆఫ్ జాయిన్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగా అక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏ పద్ధతిలో ఉన్నాయి, ఐ మీన్ ఏ పొజిషన్స్లో ఉన్నాయి అనేది వాల్యూస్ అలాగే ఇవ్వాలి. సో లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ డిపార్ట్మెంట్ వాల్యూ నేను ఇవ్వాలనుకోవట్లేదు బాస్. ఓకే, దెన్ హౌ? ఇప్పుడు ఇక్కడ 2 కేసెస్, ఇదిగోండి. సరే, ఐఎమ్ జస్ట్, ఇప్పుడు ఈ టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి. నో ప్రాబ్లం, ఇట్ విల్ ఆటోమేటికలీ ఫిట్ ఇన్ టు ద టేబుల్, ఇట్ విల్ గో. ఇక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అక్కడేమో 6 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడేమో 7 వాల్యూస్ ఉన్నాయి, అనేబుల్ టు ఫిట్, కాబట్టి ఫెయిల్ అయింది. లెట్ us సే నేనేం చేస్తా ఇప్పుడు, ఐ విల్ రిమూవ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. Still the same problem. Column name or number of supplied values that does not match with the full definition. అంటే టేబుల్లోనేమో ఇందాకేమో 6 కాలమ్స్ ఉంటే 7 వాల్యూస్ ఇచ్చావు, ఇప్పుడేమో 6 కాలమ్స్ ఉంటే 5 వాల్యూస్ ఇస్తున్నావు. నేను ఎలా తీసుకోను? నేను దేంట్లోకి వెళ్ళాలి వీళ్ళు? రైట్, యు ఆర్ గెటింగ్ మై పాయింట్ గైస్? అర్థం అవుతుందా లేదా? కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. వాట్? చెప్పండి. క్లియర్ ఆర్ ఎనీ డౌట్? ఓకే, సో లుక్ ఎట్ దిస్ నౌ. రేపొద్దున ఇలాంటి కేసెస్ రావచ్చు మీకు. ఇప్పుడు నా టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ ద డేటా ఓన్లీ ఫర్ 5 కాలమ్స్. అలాంటప్పుడు మీరేం చేయాలి అంటే, యూ హ్యావ్ టు స్పెసిఫై దోస్ కాలమ్స్. వేర్ డు యూ హ్యావ్ టు స్పెసిఫై? యూ హ్యావ్ టు స్పెసిఫై హియర్. What are those columns? Employee. Let me take all this.
సో ఎంప్లాయీ ఐడి ఐ విల్ టేక్ హియర్, టేబుల్ మెన్షన్ చేస్తున్నారు, దాని తర్వాత కాలమ్స్ మెన్షన్ చేస్తున్నారు. ఎంప్లాయీ నేమ్, డేట్ salary, date of join, designation. అది మనకు డిపార్ట్మెంట్ లేదు కదా, సో దట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ వరకు కాపీ చేసి జస్ట్ కీప్ ఇట్ హియర్. ఓకే, క్లియర్ గైస్? సో మీ దగ్గర ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ని ముందు స్పెసిఫై చేశారనుకోండి, సింపుల్. ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి, దెన్ దిస్ విల్ వర్క్ బికాస్ యు ఆర్ డిఫైనింగ్ ద కాలమ్స్ బిఫోర్ యూ ఇన్సర్ట్ ద వాల్యూస్. ఫస్ట్ పొజిషన్ ఏముంది, ఎంప్లాయీ ఐడి. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఏముంది, 102. దిస్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు దిస్ కాలమ్. దిస్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్ పొజిషన్. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏముంది, ఎంప్లాయీ నేమ్. థర్డ్ పొజిషన్లో శాలరీ ఉంది, థర్డ్ పొజిషన్లో శాలరీ ఉంది. ఫోర్త్ పొజిషన్ డేట్ ఆఫ్ జాయిన్, ఫోర్త్ పొజిషన్ డేట్ ఆఫ్ జాయిన్. ఫిఫ్త్ పొజిషన్ డెసిగ్నేషన్, ఫిఫ్త్ పొజిషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రైట్ నౌ I will try to execute this. I will see. Okay, now execute. Execute అయిందా? Now if you try to execute, you see all the 5 fields are populated with the values. Only the department column is showing null. So SQL server లో ఏంటంటే ఏ వాల్యూ ఇవ్వకపోతే null అని ప్రింట్ చేస్తుంది అది. Okay, you have to keep remember that thing. Null means what? Nothing is there అని అర్థం. So null, nothing is there. Okay. Any doubts so far guys? ఇన్సర్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డైరెక్ట్గా ఈ కాలమ్స్ వాడకుండా డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మీరు కూడా అన్నే వాల్యూస్ పాస్ చేయాలి. లేదు నా దగ్గర 4 వాల్యూసే ఉన్నాయి ఆర్ 2 వాల్యూసే ఉన్నాయి, నా దగ్గర n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ హియర్. ఇక్కడ ఆ కాలమ్స్ స్పెసిఫై చేసి దానికి సంబంధించిన వాల్యూస్ మీరు ఇక్కడ పాస్ చేస్తే then it will take into the database. Okay, clear about create, alter, drop? Any doubt? Alter లో మల్టిపుల్ కాలమ్స్ ఎందుకు చేస్తారమ్మా? అంటే మీరు మల్టిపుల్ కాలమ్స్ చేంజెస్ చేయాలి అన్నప్పుడా? One second అమ్మా. ఓకే, యు మీన్ ఓకే ఇక్కడ సింగిల్ కాలమ్ యాడ్ చేశారు మీరు, లేదంటే యూ కెన్ డూ దట్ మా. యూ కెన్ లెట్స్ సే ఇందాక లొకేషన్ యాడ్ చేసాం కదా మనం, యూ కెన్ కీప్ కామా and you can add the column names like any column. Location, you tell me some column names. So ఇక్కడ చూస్తే ఇప్పుడు దీంట్లో date of birth. Okay, date of birth, దీని డేటా టైప్ ఏమొస్తుందో చెప్పాలి. డేట్ వస్తుంది. This is a column కాబట్టి you have to give the data type outside. And then if you want to add the country, then add country and varchar. Okay, 50. Got it? You can add n number of columns like that in a single statement. Next, others. So you can specify add only once and you can keep commas and you can keep adding n number of columns. అవునండి,
ఎగ్జాక్ట్లీ అంతే కదా. సింపుల్, ఏం లేదు. అప్డేట్కి వెళ్ళి అప్డేట్ స్టేట్మెంట్ వాడి వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా, సారీ అప్డేట్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా వేర్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 102 అనే పర్సన్కి కంట్రీ ఇండియా అప్డేట్ చేయమని చెప్తున్నాం అంతే. గాట్ ఇట్? ఇంకేం లేదు. నో యూ హ్యావ్ టు యూజ్ దట్ వన్. చెప్పండి, మీరు అప్డేట్ స్టేట్మెంట్ చెప్పండి, అడిగారు కాబట్టి. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ లొకేషన్. ఇప్పుడు మీరు ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నారు? సరే సరే, లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ కదండి, ఏదైనా ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ప్రాసెస్ అర్థమైతే చాలు. కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ. అప్డేట్ అయిందా? సింపుల్. వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెట్టారనుకో, ఇక్కడ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెడితే అందరికి అదే అప్డేట్ అవుతుంది. ఎక్కడెక్కడ నల్ ఉంటే లెట్స్ సే ఒక 100 మంది ఉన్నారు ఇక్కడ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. యూ వాంట్ టు అప్డేట్ ఇక్కడ ఈ కంట్రీ అనేదానికి ఇండియాని అప్డేట్ చేయాలి. వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు నల్ ఎక్కడ ఉందో అక్కడ ఇండియా పెట్టమన్నాం అనుకో, మొత్తం అందరికి వెళ్ళిపోతుంది. నల్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ ఇండియా అని అప్డేట్ అవుతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? Guys, others, no questions? Okay, let me move on to truncate. So delete అనే ఆపరేషన్ ఎందుకు వాడుతాం చెప్పండి? One second. Hello. Yes. చెప్పండి, డిలీట్ ఆపరేషన్ దేనికి వాడతారండి? ఓకే, పర్టిక్యులర్ పర్సన్ని ఫిల్టర్ చేసి డిలీట్ చేయాలి అంటే యూ విల్ యూజ్ డిలీట్. బట్ ట్రంకేట్ ఏంటంటే, ట్రంకేట్ అనేది ఆ టేబుల్లో ఉన్న డేటాని మొత్తం డిలీట్ చేస్తుంది. దీనికి ఎలాంటి ఫిల్టర్ కండిషన్స్ అక్కర్లేదు. ఓకే, ట్రంకేట్ ఈజ్ లైక్ పుష్పరాజ్, రప్ప రప్ప రప్ప, ఏది అడ్డం వస్తే దాన్ని కోసుకుంటూ వెళ్ళిపోవడం. గాట్ ఇట్? డిలీట్ you can delete individually with where condition. Okay, truncate will wipe off the entire data, మొత్తం అంతా ఊడ్చేస్తుంది. ఓకే, will wipe off the entire data in the table. Okay, it will not require any where condition. దీనికి అసలు ఇంకేం అక్కర్లేదు, ఇంకెవరిని ఫిల్టరేషన్ అలాంటిది ఏం చేయదు. ఆ టేబుల్లో 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిని డిలీట్ చేస్తుంది, 10 మంది ఉంటే 10 మందిని డిలీట్ చేస్తుంది, ఎంతమంది ఉంటే అంతమందిని డిలీట్ చేసేస్తుంది. డజంట్ ఈవెన్ మ్యాటర్. అసలు డిలీట్ చేయాలా వద్దా అనేది అసలు దానికి అక్కర్లేదు. ట్రంకేట్ వాడారంటే కథం, దాంట్లో ఏ డేటా ఉంటే ఆ డేటా అయిపోతుంది. ట్రంకేట్ table name. Okay, now you see the entire data is wiped off. I'm again executing and I'm loading the data. Okay, so you have to keep remember, ఖచ్చితంగా రేపు ఇంటర్వ్యూలో అడుగుతారు, what is the difference between
delete and truncate. What is the difference between delete and truncate? Delete is used to delete the single records with where conditions. Okay, you can delete a row by row. Okay, delete is used to delete row by row in the table, and we can use the where condition inside the delete condition. But truncate, it will delete the entire data inside the table, and it does not require any where conditions. అందులో ఎంత డేటా ఉంటే అంత డేటా ఇట్ విల్ వైప్ ఆఫ్. ఓకే, ఎనీ డౌట్స్?